అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక లెటర్ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల నిర్మాణం వ్యవహారంలో నిధులు దుర్వినియోగం చేశారని, దీనిలో భారీగా అవినీతి జరిగిందని, కాబట్టి సిబిఐ విచారణ జరిపించాలని ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ఒకసారి చదివి వినిపించి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దీని ఫలితం ఏమైనా ఉందా, దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందా, అసలు నరేంద్ర మోదీ గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా, దాని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండొచ్చు అనేది చెప్తా. సో ఈ లెటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన భారీ అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాసిన పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి వెంటనే సిబిఐతో విచారణ చేయించాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కోరుతూ పవన్ కళ్యాణ్ గారు శనివారం లేఖ రాశారు. పేదలకు సొంత ఇల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం 35,141 కోట్ల నిధులను వెచ్చించింది. ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో గోల్మాల్ జరిగింది. భారీగా నిధులు పక్కదారి పట్టాయి. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టు వ్యయం 1,75,422 కోట్లు అయితే ప్రభుత్వం మాత్రం 91,503 కోట్లుగా చెబుతోంది. ఈ అంశంలో అనేక సందేహాలు ఉన్నాయి. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇల్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో 21,87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారు. మొదట చెప్పినట్టుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లేఅవుట్లో కేవలం 12,09,022 ఇల్లు స్థలాలు మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇల్లు పథకంలో కేంద్ర ప్రభుత్వం గృహ స్కీములను కలిపేసింది. PMAY, అర్బన్ అండ్ రూరల్, JJM, MGNREGP, SBM తదితర కేంద్ర పథకాలకు నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు. పేదలందరికీ ఇల్లు పథకం నిర్వహణ ప్రక్రియలో వైసీపీ ప్రభుత్వం తేదీల వారీగా ఇలా చేసింది అని మే 29, 2021 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జూన్ 10, 2021 30.76 లక్షల మంది ఇళ్ల స్థలాలను అందించేందుకు 68,381 ఎకరాల భూమిని సేకరించారు. అక్టోబర్ 7, 2022 31 ఇళ్ల స్థలాలు, ఒక్కో స్థలం ఖరీదు 5 నుంచి 10 లక్షలని తెలిపారు. మార్చి 17, 2022 30.76 లక్షల మంది ఇళ్ల స్థలాలు, దీనికోసం 71,811 ఎకరాల భూమి సేకరణ మార్కెట్ విలువ ప్రకారం 25,000 కోట్లతో సేకరించారు. మే 29, 2022 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ అని ప్రకటన. నవంబర్ 9, 2022 30.20 లక్షల మంది ఇళ్ల స్థలాలను పంపిణీ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకటన. డిసెంబర్ 30, 2022 21.26 లక్షల మంది లబ్ధిదారుల కోసం చేస్తామన్న ఖర్చు 53,296 కోట్లు. ఇళ్ల స్థలాల పట్టాలు మొత్తం 30.76 లక్షలు. దీనికోసం పెట్టిన ఖర్చు 75,670 కోట్లు. ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 12, 2023 5 లక్షల గృహాలు గృహప్రవేశం అంటూ ఇచ్చిన పత్రికా ప్రకటనలో దీనికోసం 56,102 కోట్లు భూసేకరణ కోసం ఖర్చు చేసినట్టు పేర్కొంది. ఇది మొదట చెప్పిన లెక్కకు చాలా వ్యత్యాసం. మొదట్లో కేవలం భూసేకరణ కోసం 35,000 కోట్లనే చెప్పి, కానీ పత్రికా ప్రకటనలో మాత్రం 56,000 కోట్లని ఇచ్చారు. సో అంటే మొదట చెప్పిన లెక్కకి తర్వాత చెప్పిన లెక్కకి 21,000 కోట్లు తేడా ఉంది. అదే ఎందుకు వచ్చింది? గృహ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం గత 5 రాష్ట్ర బడ్జెట్లలో 23,106 కోట్ల మేరకు కేటాయించింది. అయితే దీనిలో వ్యయం చేసింది మాత్రం 11,388 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా రాష్ట్రానికి విడుదల 14,366 కోట్లు విడుదల చేసింది. సో ఈ మొత్తం పథకాల్లో ఉన్న వ్యవహారాలన్నీ గమనిస్తే వేల కోట్లు నిధులు దుర్వినియోగం అయ్యాయి. సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని ఆ లెటర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఆ లెటర్లో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవుద్దా? ఈ లెటర్ని సీరియస్గా తీసుకుంటారా? నాకు తెలిసి నరేంద్ర మోదీ గారి ఆఫీసులో ఒక చెత్త బుట్ట ఉంటుంది. ఆ బుట్టలోకి ఇంకో లెటర్ చేరినట్టు అంతే. ఆయన మెయిల్లోకి ఇంకో స్పామ్లోకి ఇంకో లెటర్ చేరినట్టు అంతే తప్ప ఏమీ యూజ్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు సాక్షాత్తు
కేంద్ర హోంమంత్రి గారిని, బీజేపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తినే కలిసి మా రాష్ట్రంలో మద్యంలో ఇంత స్కామ్ జరుగుతోంది, ఈ విధంగా జరుగుతోంది అని క్లియర్గా ఆధారాలతో సహా రిపోర్ట్ ఇస్తేనే స్పందించాల. 2 నెలలు 3 నెలలు అయింది. ఇల్లు స్థలాల కంటే మద్యం పెద్ద స్కామ్, దానిలో ఆధారాలు కూడా ఈజీగా కనిపెట్టేయచ్చు. దాని మీద సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలే నేరుగా వెళ్ళి కలిసి ఇచ్చారు. సో దానికే రెస్పాండ్ అవ్వని బీజేపీ పెద్దలు దీనికి రెస్పాండ్ అవుతారా? సో అదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాలో కలిసిపోద్ది అనమాట. ఆ రియాలిటీ షోలో ఇది కూడా ఒక భాగం, అంతే తప్ప బీజేపీ వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వరు. ఏదో పవన్ కళ్యాణ్ గారు మోదీ గారికి లేఖ రాశారు కాబట్టి మోదీ గారు వెంటనే ఆగ్రహంతో ఊగిపోయి ఆగ్రహం కట్టలు తెంచుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేస్తారని ఏమీ ఎవరు కూడా అనుకోవద్దు, కలగనవద్దు. థ్యాంక్ యూ.